హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆలూ బైట్స్ అండి. చాలా ఈజీగా చేసుకునే స్నాక్ ఇది. పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు. చాలా టేస్టీగా, క్రంచీగా, క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేశారంటే మీరు వదిలిపెట్టనే పెట్టరు, అంత బాగుంటాయి ఇవి. ఒకసారి ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం నేను ఒక 1/2 కేజీ ఆలుగడ్డలు తీసుకున్నానండి. అవి చక్కగా ఉడకపెట్టేసేసుకుని తొక్క తీసేసి వాటిని మంచిగా స్మాష్ చేసేసుకోండి. చక్కగా ఎంత మెత్తగా మెదిపితే అంత బాగా వస్తాయి ఇవి. అందులో ఒక అరకప్పు బియ్యపిండి, అలాగే ఒక పావు కప్పు మైదా పిండి వేసేసుకోండి. అలాగే కొంచెం పసుపును వేసుకుని ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని అవి కూడా అందులో వేసేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని ఒక పెద్ద స్పూన్ వేసేసుకోండి. కారం మీకు సరిపోతే చూసుకుని వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుని అన్నీ కలిపి చక్కగా చేతితో శుభ్రంగా కలిపేసుకోండి. ఉండలు లేకుండా నీట్గా అంతా కలిపేసేసుకున్నాక కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకుని మళ్ళీ ఒక్కసారి అంతటిని బాగా కలుపుకోండి. దీనివల్ల మనం ఉండలు చేసేటప్పుడు చక్కగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపి చేసేసుకున్నాక చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోండి. చేసుకుని వాటిని ఒక పీట మీద రోల్ చేసుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో రోల్ చేసుకుని సేమ్ సైజులో అన్ని ముక్కలు కట్ చేసుకుని ఓ పక్కన పెట్టేసుకోండి. ఇలా చేసుకున్న బైట్స్ అన్నీ కూడా మనం ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 2-3 నెలల పాటు చక్కగా నిల్వ ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 5 నిమిషాల ముందు బయటికి తీసి పెట్టుకుని చక్కగా వేయించేసేసి పిల్లలకి ఇచ్చామనుకోండి, అది చాలా బాగుంటాయి. సరే, ఇప్పుడు ఎలా వేయించుకోవాలో చూద్దాము. పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఒక్కొక్కటిని తీసి నిదానంగా వేసుకోండి. ఎక్కువగా వేసేస్తే ఒకదానికొకటి అతుక్కుపోతుంది కాబట్టి నిదానంగా అన్నీ కలిసిపోకుండా వేయండి. వెంటనే టర్న్ చేయకండి. కాసేపు ఆగి పైన నురుగు అంతా తగ్గాక నెమ్మదిగా ఒక్కొక్కటిగా టర్న్ చేస్తూ రండి, లేదంటే అన్నీ అతుక్కుపోతాయి. చక్కగా మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి వేయించుకోండి. ఎందుకంటే గబగబా వేగిపోయి అంటే అవి పైకి రంగు వస్తాయి కానీ లోపల మెత్తగా ఉంటాయి. అందుకని నిదానంగా చక్కగా వేయించుకోండి. అలాగే ఎయిర్ ఫ్రైయర్ ఉన్నవాళ్ళు అందులో వేయించుకుంటే ఇంకా బాగుంటాయి. ఆయిల్ కూడా లేకుండా ఇంకా మంచిది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని అన్నిటినీ తీసేసి ప్లేట్లో వేసుకోండి. మిగిలిన వాటిని కూడా నూనెలో వేసేసుకోండి. నిదానంగా వాటిని కూడా వేయించేసేసుకోండి. పిల్లలకి ఇవి చాలా నచ్చుతాయి. చక్కగా సాయంత్రం అయ్యాక పిల్లలు అడిగారు అంటే మనకు ఒక 5 నిమిషాల ముందు ఫ్రిడ్జ్లో తీసి వేయించుకున్నామంటే ఈ బైట్స్ చాలా బాగుంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్స్ని కూడా మాకు తెలియచేయండి.